ఈరోజు ఢిల్లీలో యువజన విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీని అమానుష్యంగా విద్యార్థుల మీద చేసిన దౌర్జన్యాలు, పోలీసు దౌర్జన్యాల్ని సిపిఐఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. గత 23 రోజులుగా సోనం వాంగ్చుక్ ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తుంటే స్పందించినటువంటి ప్రభుత్వం విద్యార్థుల యొక్క గొంతు నొక్కాలని, వాళ్ళ గళం నొక్కాలని ప్రయత్నం చేయటం అప్రజాస్వామికం, దారుణము. నీట్ ఎగ్జామ్స్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది బాధపడుతున్నారు. ఇప్పటి వరకు ఈ కాలంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక 22 సార్లు పరీక్షల వైఫల్యం జరిగింది. అయినా సిగ్గు లేకుండా ధర్మేంద్ర ప్రధాన్ ఆ పదవిలో కొనసాగటం అనేది హేయం అనేటువంటి విషయం. దేశం అంతా ఆయన రాజీనామా చేయాలని కోడే కూస్తున్నా సరే ప్రధానమంత్రి అతన్ని హక్కును చేర్చుకొని కాపాడటం దేశానికి సిగ్గుచేటు. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లాఠీ చార్జీ చేసిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. దీనికి నాయకత్వం ఇస్తున్న విద్యార్థి సంఘాలు, అలాగే సిజేపీ తదితర సంఘాలన్నీ పార్టీలను కూడా ఆహ్వానించి చర్చలు ఉన్నత స్థాయిలో ప్రధానమంత్రి లేదా విద్యాశాఖ కేబినెట్ మంత్రి హోదాలో చర్చలు జరిపి దానికి పరిష్కారాన్ని, ముఖ్యంగా విద్యా విధానంలో ఉన్న లోటుపాట్లు, ముఖ్యంగా పరీక్షల విధానంలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలి. పార్లమెంట్లో ఎంపీలందరూ, ప్రత్యేకించి మన రాష్ట్రం నుంచి పోయిన టీడీపీ, వైసీపీ ఎంపీలు ఈ లాఠీ చార్జీకి నిరసనగా గళం విప్పాలి. ప్రతిపక్షాలతో కూడా కలిసి ఈ విద్యా విధానాన్ని, పరీక్షా విధానంలో జరిగిన లొసుగుల్ని సరిదిద్దడానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేయాలి, విద్యార్థుల తరఫున నిలబడాలని చెప్పి నేను మన రాష్ట్ర ఎంపీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.